వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఇది నాకు చిన్న స్టోరీని డిస్ప్లే చేస్తాను. అందులో మీకు ఎంత అర్థమవుతుందో మీ ఏకాగ్రతను జ్ఞాపకం చేసుకుంటూ వాక్యంలోనికి ముందుకు వెళ్ళిపోదాం. ఇవి అప్పుడే పుట్టినటువంటి చిన్న టోటల్స్, ఇవన్నీ కూడా తాబేలు యొక్క పిల్లలు. ఇవి సముద్రాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తుంటే అక్కడ ఉండేటువంటి కొన్ని పక్షులు, కొన్ని గ్రద్దలు వాటిని ఎలాగెత్తుకొని పోవటానికి ప్రయత్నం చేస్తున్నాయి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇవి ఆ గమ్యం చేరటం చాలా కష్టం అనిపిస్తూ ఉంది. ఒక్కొక్క దాని ఒక్కొక్కటి ఎత్తుకుపోతా ఉంది. అవి డెస్టినేషన్ని రీచ్ అవ్వలేకపోతూ ఉన్నాయి. ఈలోపు ఒకదానికి ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది, ఒక క్రొత్త ఆలోచన. అది ఎట్లాగెళ్తుందో ఒకసారి మీరు చూడండి. హల్లెలూయా. మనం చాలా సందర్భాల్లో జరగదండి, కష్టం అండి అనుకుంటాం. బట్ ఒక చిన్న ఆలోచన కనుక పెడితే ఆలోచన గమ్యస్థానానికి తీసుకుని పోతుంది. నేను ఆ చిన్నది, దానికి ఎంత ఆలోచన దేవుడిచ్చాడు ఒక్కసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. అది ఎంత చక్కగా వెళ్తుందో ఒక్కసారి మీరు చూడండి. హల్లెలూయా. అవన్నీ కూడా పక్షుల బారిన పడిపోతున్నాయి. బట్ దీన్ని ఎత్తుకొని పోవటానికి పక్షికి ఆస్కారం లేకుండా వెళ్తుంది. ఎంత తెలివిగా ఆలోచిస్తుంది ఒక్కసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అది డెస్టినేషన్ రీచ్ అయిపోయింది. హల్లెలూయా. దేర్ ఈస్ గ్రేట్ రెమెడీ, దేర్ ఈస్ గ్రేట్ సొల్యూషన్ టు ఎవ్రీ ప్రాబ్లం. ప్రతి సమస్యకు దేవుడు ఒక గొప్ప సొల్యూషన్ పెట్టాడు. నేను ఒక మాట చెప్పిన, గత రాత్రి నేను ప్రార్థన చేసుకుంటూ దేవుని దగ్గర ఉదయాన్ని ప్రార్థన చేసుకుంటున్నాను. పొద్దున్న 8:30కి వచ్చి నేను ప్లాట్ఫామ్స్ రెడీ చేస్తాను. ఇక్కడ 8 o'clock నుంచి 8:30 వరకు ఇక్కడ నేను ప్లాట్ఫామ్ రెడీ చేస్తాను. ఇక్కడ దేవుని సన్నిధి నేను రెడీ చేసుకుంటూ వెళ్తాను. ఇన్వైట్ చేసి వెళ్ళిపోతాను. నేను దేవుణ్ణి ఇన్వైట్ చేస్తున్నప్పుడు, దేవుణ్ణి నేను ఇన్వైట్ చేస్తుంటే దేవుడు ఒక మాట అన్నాడు, ఐ ఆమ్ ద గాడ్ ఆఫ్ వెయిటింగ్ అన్నాడు. కళ్ళంబడి కన్నీళ్ళు వచ్చినాయి. ఐ ఆమ్ ద గాడ్ ఆఫ్ వెయిటింగ్. బిడ్డా, నేను నీకంటే ముందు వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తానని అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. ఐ ఆమ్ ద గాడ్ ఆఫ్ వెయిటింగ్. ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్ ఆయన మన కొరకు వెయిట్ చేస్తున్నాడు. కొన్ని సందర్భాలు నువ్వు మందిరానికి రాని ఆ క్షణాన దేవుడు నీ కొరకు ఎదురు చూసి చాలా దుఃఖపడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన మనుష్యుని వలె స్పందించేటువంటి దేవుడు. ఆయనకి హావభావాలు ఉన్నాయి, ఆయనకి కోరికలు ఉన్నాయి, మన ఎడలానికి ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి. ఎన్నో అనుభూతులు మన నిమిత్తం దేవుడు పొందాలని ఆశపడుతున్నాడు. పరలోక రాజ్యంలో మన గురించి గొప్పగా చెప్పుకోవాలని ఆశపడుతున్నాడు. పరలోక రాజ్యంలో మనం హెచ్చించాలని ఆశపడుతున్నాడు. బట్ కొన్ని సందర్భాల్లో మన ఫెయిల్యూర్స్ ద్వారా మనం వెళ్తున్నప్పుడు ఆయన హృదయం గాయపరచబడుతుంది. జస్ట్ ఈ కరెక్షన్స్ కనుక మనం చేసుకుంటే దేవుడి సంతోషపరచవానుగా మనం ఉంటాం. హల్లెలూయా. ఐ ఆమ్ ద గాడ్ ఆఫ్ వెయిటింగ్. ఐ ఆమ్ ద గాడ్ ఆఫ్ వెయిటింగ్. ఈరోజు దేవుడు ఒక వినూత్నమైన విషయాన్ని, పాత విషయాన్ని కానీ ఒక క్రొత్త ధనంతో మనం నింపబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మెసేజ్ టైటిల్కి వెళ్ళిపోదాం. ఆయన వలె థింక్ లైక్ హిమ్. థింక్ లైక్ హిమ్. థింక్ లైక్ హిమ్. థింక్ లైక్ హిమ్. థింక్ వేరు, లైక్ వేరు, హిమ్ వేరు కాదు. జస్ట్ మీకు అర్థం అవడని చెప్తున్నాను. థింక్ లైక్ హిమ్. థింక్ లైక్ హిమ్. ఆయన వలె ఆలోచించు. హల్లెలూయా. ఆయన వలె ఆలోచించు. ఆయన వలె ఆలోచించు. ఇందాకలాగా చిన్న తాబేలు పిల్ల అది ఎట్లాగా ఆలోచించింది అని అంటే, బిడ్డలారు గమనించండి, అది సృజింపబడింది అని అంటే క్షణములో మరణించడానికి కాదు అనే విషయం అర్థమైంది. ఆమేన్. మిగతా పిల్లలకు అర్థం కాలే. జీవితం ఎటో పోతుంది, జీవితం ఏదో రకంగా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. జీవితం ఏదో రకంగా వెళ్ళి ముగింపు అయిపోతుంది. అరే, నేను పుట్టాను కానీ బ్రతకడానికి ఆస్కారం లేదు. కొన్ని దినాలు నా తల్లి ఆ గుడ్డు నన్ను ఇక్కడ పెట్టేసింది, ఆ గుడ్డు నన్ను పొదిగింపజేసింది, నేను ఈ పిల్లగా మారాను, నేను కళ్ళు విప్పి చూసేసరికి ఎదురుగా మరణం కనబడుతుంది. ఇదే కావాలో లైఫ్ స్టైల్, ఇంతే నా ఆయుష్ అనుకొని ఆ పక్షులకు దొరికిపోయిన అన్ని పిల్లలు కూడా
కానీ ఒక పిల్లకి మాత్రం ఒక ఆలోచన వచ్చింది, నేను పుట్టాను అని అంటే నేను జీవించటానికే. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు నాకు ఆయుష్ని ఇచ్చాడు అని అంటే నేను లోకాన్ని చూడటానికే, నేను బ్రతకటానికే. ఇట్లాగిన శత్రు బారిన పడి మరణించడానికి దేవుడు నాకు అవకాశం ఇవ్వలేదు. అందుకు దేవుడు నన్ను జీవాన్ని ఇవ్వలే, నేను తప్పకుండా గెలిచే తీరుతానని దేవుడు తను కలుగజేసిన విధానం మీద ఫోకసింగ్ ఎప్పుడైతే చేసిందో దేవుని ఉద్దేశం దానికి అర్థమైంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని ఉద్దేశం ఎప్పుడైతే దానికి అర్థమైందో ఒక క్రొత్త ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన శత్రువుకి దొరకకుండా ఆ యొక్క చిన్న తాబేల్ని తన గమ్యాన్ని చేరుకునేటట్టు చేసింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. దయచేసి ఆయన వలె ఆలోచన చేస్తే ఆయన ఆలోచనలో జీవం ఉంది. ఆయన ఆలోచనలో మరణం లేదు, ఆయన ఆలోచనలో జీవం ఉంది, ఆయన ఆలోచనలో కృప ఉంది, ఆయన ఆలోచనలో బలం ఉంది, ఆయన ఆలోచనలో శక్తి ఉంది, ఆయన ఆలోచనలో అభిషేకం ఉంది, ఆయన ఆలోచనలో దీర్ఘాయుష్యవంతునిగా దీవింపబడే అమూల్యమైనటువంటి దీవెనలు దాచబడున్నాయి. అందుకనే ఆయన వలె ఆలోచించడం మనం నేర్చుకోవాలి. ఆమేన్. దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు అని అంటే ఆ కుటుంబం చల్లా చెదురైపోవడానికి కాదు. దేవుడు కొంతమంది బిడ్డలు మనకి ఇచ్చాడు అని అంటే వారిని పోగొట్టుకోవటానికి కాదు, వారిని పాడు చేసుకోవటానికి కాదు. ఆమేన్. ప్రతిదానికి దేవునికి ఒక ఆలోచన ఉంది. దేవుని ఆలోచనలకు వెదగాలి, దేవుని యొక్క తలంపుల్లోనికి వెదగాలి, ఆయన ఉద్దేశాన్ని నువ్వు చేరుకోవాలి. ఎప్పుడైతే ఆయన తలంపుల్లోకి నువ్వు రీచ్ అవుతావో ఆటోమేటిక్గా నువ్వు అనుకున్న దానికన్నా దేవుడు రెండింతల ఆశీర్వాదంతో నింపుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్లీజ్ బీ ఫోకస్ ఆన్ హిస్ థాట్స్. ఆయన ఆలోచన మీద నువ్వు ఫోకస్ చేయి. ఆమేన్. వాక్యానికి వెళ్ళిపోదాం బిడ్డలారా. యెషయా 58:9 ప్రభు అంటాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగానున్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఇంగ్లీష్లో కూడా చూపించను. For my thoughts are not your thoughts, neither are your ways my ways, saith the Lord. For as the heavens are higher than the earth, so are my ways higher than your ways, and my thoughts than your thoughts. Amen. Hallelujah. బిడ్డలారా గమనించండి, అక్కడ హెవెన్స్ అనే పదాన్ని వాడాడు. హెవెన్స్ 3 పరలోకాలు మనకు కనబడతాయి. బట్ లేయర్స్ ఆఫ్ ద హెవెన్ 7 kinds. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, పరలోకాలు 7 కాదు, లేయర్స్ ఆఫ్ ద హెవెన్స్ ఆర్ 7. బట్ పరలోక రాజ్యాలు మనము హెవెన్స్ దగ్గరకు వస్తే 3. హెవెన్స్ యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. విచ్ కైండ్ ఆఫ్ హెవెన్ ఈజ్ అవర్ హెవెన్? హల్లెలూయా. ఏ పరలోక మంది అన్నది మనం జ్ఞాపకం చేసుకుందాం. పిల్లలు గమనించండి, ఇక్కడ ఉండే ఈ లోతైన అనుభవాన్ని ఇప్పుడు వెళ్ళటానికి మనకి ఇప్పుడు ఆస్కారం లేదు, కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ప్రభు ఏమన్నాడంటే, మీ ఆలోచనకి నా ఆలోచనకి ఎంత వ్యత్యాసం ఉంది అంటే, మీ తలంపులకు నా తలంపులకు ఎంత వ్యత్యాసం ఉంది అంటే, మీ మార్గములకు నా మార్గములకు ఎంత వ్యత్యాసం ఉంది అని అంటే, మీ మార్గములు భూమి మీద ఉండేటువంటి భూ సంబంధమైనటువంటివి. భూమికి కూడా ఎయిర్ లేయర్స్ ఉంటాయి, పరలోకానికి కూడా ఎయిర్ లేయర్స్ ఉంటాయి. జాగ్రత్తగా గమనించాలి. ఈ 7టికి మధ్యలో మనం ఉన్నాం. హల్లెలూయా. భూమి కింద నుండే 7 పొరల మీద ఉండే ఆ భూమి మీద మనం నివాసం చేస్తున్నాం. పరలోకంలో 3వ ఆకాశం మనకు కనబడుద్ది. 7 లేయర్స్ కలిగినటువంటి ఆ యొక్క ఆకాశాల గురించి నెక్స్ట్ నేను చెప్తాను కదా, జ్ఞాపకం చేసుకుందాం. నెక్స్ట్ డెప్త్ సబ్జెక్ట్ అది. బిడ్డలారా గమనించండి. అయితే ప్రభు మాట్లాడుతూ ఏమంటాడంటే, నేను పరలోకం ఆకాశములలో అంటాడు. ఆకాశముల లేక పరలోకములలో అనే పదాన్ని వాడతాడంటే జాగ్రత్తగా గమనించండి. ఎంత హైట్లో ఎంత లెవెల్ తీసుకుపోయాడంటే అంత లెవెల్స్లో ఉంటాయి ఆయన యొక్క. జాగ్రత్తగా గమనిస్తే ఇంకా మనకు అర్థం అవ్వాలంటే, ఆయన థాట్స్ అన్నీ కూడా ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుద్ది అంటే స్పిరిట్ రిలీమ్లో మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతాయి. ఆమేన్. గమనించండి, ఆయన థాట్స్ అన్ని స్పిరిట్ రిలీమ్స్ లో మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుద్ది. మన థాట్స్ అన్ని కూడా భూమి మీద మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుద్ది. హల్లెలూయా. అయితే ఈ భూమి మీద ఉండేటువంటి మనుషుడు ఆకాశ స్పిరిట్ రిలీమ్స్ లో ఉండే దేవుని ఉద్దేశాన్ని చేరుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఐఏఎస్ చదువుకున్నంత మాత్రాన నువ్వు చేరవు. ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ స్కిల్
కోర్సెస్ అన్నీ కూడా భూ సంబంధమైనటువంటివి తప్ప పరలోకం నుంచి సంబంధమైనది కాదు. హల్లెలూయా. నువ్వు విద్యావంతుడు కావచ్చు, నువ్వు పామరుడు కావచ్చు, హూ యు ఆర్ ఇట్ మే బి, నువ్వెవ్వరమైనా కానీ దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీవు ఆత్మ సంబంధుడివైతే దేవుని ఆలోచనల చేత నీవు ఆలోచన చేస్తావు. హల్లెలూయా. నీ మైండ్ సెట్ అంతా హెవెన్లీ రిలిమ్స్ కనెక్టివిటీ అయిపోద్ది. నీ థాట్స్ అనే హెవెన్లీ రిలిమ్స్ కనెక్టివిటీ అయిపోద్ది. అందుకనే భూ సంబంధమైన వ్యక్తి వల్ల మనకి ఆలోచించడానికి వీలు లేదు. ప్రభు మాట్లాడతాడు, మనుషుల ఆలోచన వేరు, దేవుడి నా ఆలోచన వేరు. మీ ఆలోచనలు కేవలం భూ సంబంధమైనవి, మీరు కల్పించుకునే మార్గాలు భూ సంబంధమైనవి, మీ విజ్ఞానము భూ సంబంధమైంది, మీ క్రియేటివిటీ అంతా భూ సంబంధమైంది, మీ విద్య భూ సంబంధించినటువంటిది, మీ ఆలోచన పరిజ్ఞానం అంతా కూడా కేవలము కొలమానంతో కొలడానికి వీలైనటువంటిది. కానీ నాది అట్లాంటిది కాదు. నా ఆలోచన ఆకాశ మహాకాశములతో పోల్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బిడ్డలారా, ఒక మనుష్యుడు ఎట్లాగా దేవుని ఆలోచన చేరుకునేది? మధ్యలో మనము దేవుని యొక్క అభిషేకాన్ని పొంది ఆయన ఆలోచనలోనికి మనం వెళ్ళటానికి ముందుగా కొన్ని మానిటరింగ్ స్పిరిట్స్ ఏం చేస్తాయంటే మన థాట్స్ మీద పనిచేస్తాయి. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. మనం ఏదైనా ఒక వస్తువును చూడకుండా ఉండాలంటే ఏం పెడతాం? దాని మీద మూత పెడతాం. మన పిల్లలకి ఏదైనా ఒక గిఫ్ట్ ప్యాక్ తీసుకెళ్తాం. ఆర్డినరీ దాని ఒక బాక్స్ కనుక కనబడితే అది గోల్డో, అది రోల్డో, ఓల్డో అడికి అర్థమైపోతాయి. మీకు అర్థమైందా? ఒక ప్యాకేజీలో మనం పట్టుకెళ్తే ఆ ప్యాకేజ్ యొక్క సైజు, అందులో ఉండే వస్తువు ఏంటో మనకి ఇమాజినేషన్ అయ్యేటట్టు చూస్తాయి. ఆమెన్. గమనించండి. ఒక ప్యాక్ మనం తీసుకొని గిఫ్ట్ ప్యాక్ తీసుకెళ్తే ఆ గిఫ్ట్ ప్యాక్ తీసుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి ఇమాజినేషన్ చేస్తాడు ఇందులో ఏ వస్తువు ఉందో అని. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి. అట్లాగనే అపవాది కూడా కొన్ని కవర్స్ చేస్తాడు. ఆమెన్. కొన్ని కవర్స్ చేస్తూ ఉంటాడు. అందులో ఉండే వస్తువు మనకు కనబడకుండా, అందులో ఉండే మాధుర్యం మనకు కనబడకుండా. అట్లాగనే ఈ అపవాది ఏం చేశాడంటే ఒక డార్క్ వరల్డ్ని క్రియేట్ చేశాడు. ఆమెన్. జాగ్రత్తగా గమనించి మీకు అర్థమయ్యే డెప్త్కి తీసుకెళ్తాను. భూమి ఆకాశం దేవుడు సృజించాడు కదా. భూమిని నీళ్ళను అన్ని ఆదికాండం మొదటి అధ్యాయం సృజించాడు. కానీ అగాధ జలములు ఉన్నాయి కదా, దాని మీద డార్క్నెస్ అలుముకొని ఉంది. ఎందుకంటే ఆ డార్క్నెస్ అన్నది లోపల ఉండే భూమిని బయటికి కనబడకుండా. ఆమెన్. దేవుని ప్రణాళిక, భూమి మీద దేవుడి ప్రణాళిక ఎక్కడ అర్థం కాకుండా ఆ డార్క్నెస్ అన్నది కప్పేసింది. ఈరోజు మన జీవితాల్లో కూడా నీ శక్తి నీకు అర్థం కాకుండా, నీ బలం నీకు అర్థం కాకుండా, నీ సామర్థ్యం నీకు అర్థం కాకుండా, నీ ఏబిలిటీ నీకు అర్థం కాకుండా, నీ క్యాపబిలిటీ నీకు అర్థం కాకుండా, నీకున్నతమైన బలం నీకు అర్థం కాకుండా బలహీనపు లేయర్స్ నీ మీద కప్పేశాయి. ఆమెన్. అపవాదికి కుయుక్తి ఏంటంటే వాడి ఆలోచన ఎప్పుడూ కూడా నిన్ను డిగ్రేడ్ చేయటమే, నువ్వు పనికి వానిగా చిత్రీకరించడమే, నువ్వు నిష్ప్రయోజకునిగా చిత్రీకరించడమే. అందుకనే వాడు ఉపయోగించే ఆయుధాల్లో కొన్ని నువ్వు ఒంటరి దానివి, నువ్వు ఒంటరి వాడివి, అందరూ ఒకవైపు ఉన్నారో నువ్వు ఒక్కవైపు ఉన్నావో అనే విషయాన్ని మానిటరింగ్ చేస్తాడు. జాగ్రత్తగా గమనించండి. ఈ మానిటరింగ్ స్పిరిట్ ఒక్క మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు భూమండలం మీదకి వచ్చి 40 దినాలు ఫాస్టింగ్స్ చేసి ముగించుకునే సమయంలో బిడ్డలారా గమనించండి, పరిశుద్ధాత్ముడు అరణ్యానికి తీసుకొని పోతే అక్కడ వాడు యేసుక్రీస్తు ప్రభువుకు అటాక్ చేస్తూ ఆ మానిటరింగ్ స్పిరిట్ యేసు ప్రభు మీద అటాక్ చేయటం ప్రారంభించాడు. ఆమెన్. హల్లెలూయా. నువ్వు దేవుని కుమారుడివైతే వీడికి తెలీదా? తెలుసు. నువ్వు దేవుడి కుమారుడివైతే, హల్లెలూయా, ఈ యొక్క రాళ్లను రొట్టెలుగా చేసుకొని చాలా డిస్కషన్ జరిగింది. ఈరోజు మన సబ్జెక్ట్ అది కాదు. బిడ్డలారా గమనించండి. అవన్నీ అయిన తర్వాత చివరికి ఏమన్నాడంటే, ఇదిగో ఈ యొక్క ఎత్తైన పర్వతం మీదకి తీసుకొని పోయి ఇక నుంచి నువ్వు దూకు, దేవదూతలు నిన్ను పట్టుకొని దేవుని కుమారుడు కదా అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేను ఒక్క మాట చెప్పనా, నా యేసుక్రీస్తు ప్రభు దూకిన దేవదూతలు అక్కర్లే అని ఎక్కడైనా ల్యాండ్ అవ్వగలడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. బికాస్ ఈస్ ద గాడ్ ఆఫ్ ద హెవెన్స్, ఈస్ ద గాడ్ ఆఫ్ ద ఎర్త్, ఈస్ ద గాడ్ ఆఫ్ ద సీ, ఈస్ ద గాడ్ ఆఫ్ ద మూన్, ఈస్ ద గాడ్ ఆఫ్ ద సన్, ఈస్ ద గాడ్ ఆఫ్ ద ఈస్ ద గాడ్ ఆఫ్ ద స్టార్స్, ఈస్ ద గాడ్ ఆఫ్ ద ఎవ్రీవేర్. అని ఎక్కడైనా దేవుడే అని ఏదైనా చేయగలడు. దేవదూతలు ఆయన కొరకు రావాల్సిన అవసరం లేదు. ఆమెన్. దేవదూతను సృజించిన దేవుడు ఆయన. ఆమెన్. బిడ్డలారా గమనించండి. నీ దేవుడిని యెహోవాను శోధించొద్దు పోనడంతే. దేవుని స్తోత్రం కలిగింది. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క చివరికి ఏం కోరుకుంటాడంటే టెర్మినేషన్. వాడు మరణాన్ని కోరుకుంటాడు అపవాది ఎప్పుడు కూడా. ఆమెన్. అందుకని మనిషికి ఒక విసుగుదల వస్తుంది. విసుగుదల వచ్చేటప్పుడు ఏం కోరుకుంటాం? మరణాన్నే
కోరుకుతాం. అందుకని నీ ప్రాణం ఎప్పుడు విసగకూడదు. అంటిల్ కంప్లీషన్ ఆఫ్ యువర్ టాస్క్ ఆన్ దిస్ ఎర్త్ యు హ్యావ్ టు ఫైట్. You have to declare the fight against the devils, against the demonic spirits. అపవాది యొక్క దెయ్యపు శక్తులతో నువ్వు ఫైట్ చేయాల్సిందే. ఎందుకంటే నీ అంతటి నువ్వు చనిపోకూడదు. దేవుడు నీకు ఒక అసైన్మెంట్, ఒక పని అప్పగించాడు. యు హ్యావ్ టు విన్ ద సోల్స్. నీవు ఆత్మను సంపాదించాలి. ఆమెన్. దేవుడు ఏమంటాడు తెలుసా? నిన్నొక మదర్గా, నిన్నొక ఫాదర్గా చిత్రీకరించాడు. ఎందుకంటే భూ సంబంధమైన వివాహమైన తర్వాత బిడ్డలు కన్నట్టుగా దేవుడు ఆత్మ సంబంధమైన బిడ్డలు కనటానికి ఒక టాస్క్ మనకు అప్పగించాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ టాస్క్ అసైన్డ్ బై ద గాడ్ టు విన్ ద సోల్స్, టు ప్రీచ్ ద గాస్పెల్ టు ద అన్క్లీన్ పీపుల్. అశుభ్రమైనటువంటి ప్రజల మధ్యలో ఆయన నీతి సువార్తను ప్రకటించడానికి దేవుడు ఒక పనిని మనకు అప్పగించాడు. మనం తప్పక ఆ పని మనం ఏం చేయాలి? టీచర్ హోంవర్క్ అప్పచెప్పొద్ది. హోంవర్క్ అప్పచెప్పిన తర్వాత, హోంవర్క్ మనం ఇంటికి వచ్చిన తర్వాత, చదువు అంటే స్కూల్లోనో, చదువు అంటే ట్యూషన్లో మాత్రమే కాదు, ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏం చేయాలి? మనం చదవాలి పిల్లల్ని. హల్లెలూయా. నేను ట్యూషన్కి పంపిస్తున్నాను, నేను స్కూల్కి పంపిస్తున్నాను అంటే ఆ పిల్లలకు చదువు. హల్లెలూయా. అలాగనే దేవుడు కూడా నువ్వు మందిరానికి వచ్చినప్పుడు మాట్లాడతాడు, కోటాల్లో మాట్లాడతాడు, టీవీలో వచ్చే వాక్యాల ద్వారా మాట్లాడతాడు, అన్నిటి ద్వారా మాట్లాడతాడు. చివరికి ఏం చేస్తాడంటే నీకు ఒక పని అప్పగిస్తాడు. ఇంటికి వెళ్ళి కూడా నువ్వు పని చేయాలి. ఏంటో పని అంటే ప్రార్థన అనే పని, కన్నీరు కార్చటం ఒక పని, ఉపవాసం ఉండటం ఒక పని, దేవుని సందులో గోజాటం ఒక పని, ఆయన కృపను అనుభవించడం ఒక పని, వీధిలోనికి పోయి సువార్త ప్రకటించడం ఒక పని. ఎన్నో అసైన్మెంట్స్ మనకు అప్పగించాడు. వీ హ్యావ్ టు డూ దట్ ప్రాపర్లీ, పర్ఫెక్ట్లీ. ఆమెన్. హల్లెలూయా. ఒక పర్పస్ కొరకు దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పర్పస్ మనం అర్థం చేసుకోవాలంటే ఆయన ఆలోచనలకు మనం వెళ్ళిపోవాలంటే. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా గమనించండి, ప్రభు ఖచ్చితంగా మాట్లాడుతాడు. ఏమంటాడంటే నా ఆలోచనలు వేరు మీ ఆలోచనలు, నా తలంపులు వేరు మీ తలంపులు, మా ఉద్దేశాలు వేరు నీ ఉద్దేశాలు. హల్లెలూయా. ఇది ఎప్పుడు డిఫరెన్స్ ఉంటుంది. ఇద్దరు భార్య ఉద్దేశం వేరుగా ఉంటుంది. భర్త ఉద్దేశం, భర్త వెళ్దాము అంటాడు, భార్య వద్దు అంటది. ఆమె ఉద్దేశం వేరు, ఈయన ఉద్దేశము. హల్లెలూయా. ఒకరు ఉద్దేశాలు ఎప్పుడు ఒకరితో ఒకరు కుదరవు. నేనేమంటానంటే ఒక మంచం మీద పడుకుంటాం, ఒక కంచంలో తింటాం, ఒకే షెల్టర్లో ఉంటాం, ఒకే కుటుంబంగా ఉంటాం, భార్య భర్త పిల్లల తల్లిదండ్రులుగా కలిసే ఉంటాం, కానీ వివిధ రకాలైనటువంటి ఆలోచన. హల్లెలూయా. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో, ర్యాప్చర్లో, అంటే ఆయన రహస్య రాకడ, రెండవ రాకడ, ఆ రాకడలో మొట్టమొదట ఎవరు ఉద్దేశాలు ఆయన రీచ్ అవుతాయో వారు మొదట ఏం చేయబడతారు? లేపబడతారు. తిరగట్రాలు విసురుతారు, ఒకరు లేపబడతారు, ఒకరు తిరగరాలంటే తెలియదు. మీకు తెలుసా? అంటే రాయి చుట్టూ మనం తిరగడం కదా, ఆ రోజులు పోయినాయి. హల్లెలూయా. రాయిలో ఏం పెట్టేవాళ్ళం? కొన్ని గట్టి పప్పు దినుసు పదార్థాలు పెట్టి దాన్ని ఏం చేస్తాం? తిప్పేవాళ్ళు. తిప్పేటప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి, తిప్పేటప్పుడు ఇద్దరు కలిపి తిప్పుతూ ఉంటారు కొన్ని సందర్భాలు. హల్లెలూయా. తిప్పేటప్పుడు ఏం చేస్తారు? ఇద్దరు తిప్పుతారు. అస్సో బుస్సు అనేది అనుకుంటారు, ఆ పవర్ తెచ్చుకోవడానికి. తిప్పేటప్పుడు మళ్ళీ ఒకరు వేస్తుంటారు, మళ్ళీ ఒకరు తిప్పుతూ ఉంటారు, వచ్చే పిండి ఒకరు దోస్తూ ఉంటారు, మళ్ళీ తిప్పుతూ ఉంటారు బిడ్డలుగా. ఆ తిప్పేట వాళ్ళట ఒక అక్క వెళ్ళిపోయింది, అటు చెల్లి ఉండిపోయిందట. ఆమెన్. కారణం ఏంటంటే అక్క మరియమ్మకు సంబంధించింది, చెల్లి మార్తమ్మకు సంబంధించింది. మార్తమ్మకు వార్త రాలే, ఏది? ఎక్కడికి ఎక్కిరమ్ము అని వార్త రాలే. హల్లెలూయా. బిడ్డలారా గమనించాలి, మరియమ్మకు మాత్రము వార్త అందేసింది. ఏంటి ఆ వార్త అంటే తన మనసు తిరగరాయి విసిరినా దేవుని మీదనే ఉంది. హల్లెలూయా. అందులో దోసలతో తీసి పప్పు పోసినా దేవుని మీదనే ఉంది. అందులో పప్పు పిండి అయిపోయిన తర్వాత పక్కకు దోసినా దేవుని మీదనే ఉంది. ఈమెతో మాట్లాడుతున్నా దేవుని మీదనే ఉంది. బిడ్డలారా గమనించండి, దేవునితో కనెక్టివిటీ అయిపోయినప్పుడు దేవుని స్వరం నువ్వు ఎక్కడున్నా వినగలవు. దేవుని స్తోత్రం కలగని. ఆమేన్. హల్లెలూయా. దేవుని అభిషేకం నువ్వు ఎక్కడున్నా పొందగలవు. ఆమేన్. హల్లెలూయా. పిల్లలు గమనించండి, మనం దేవుని రీచ్ అవ్వాలి. కొన్ని సందర్భాలు పాస్టర్ గారిని మనం రీచ్ అవ్వలేం. ఆయన ఎందుకు పిలిచాడో అనుమానం, ఎందుకు ఉండమన్నాడో అనుమానం, ఎందుకు ఎలాగన్నాడో, నా కోసం ఎలాగన్నాడేమో, ఇవన్నీ మిస్అండర్స్టాండింగ్ స్పిరిట్స్. పిల్లలు గమనించండి, ఓ పాస్టర్ గారు ఒకరోజు పిలిచి ప్రియులారా అన్నాడట, మన పొర మీద కాదు అన్నాడట ఒకడు. మీకు అర్థమైందా? ప్రియులారా అంటే మన పురం ఇది కాదన్నాడు. ఆడికి పాట ఏముంది? ప్రియులారా మన పురం ఇది కాదని పాట ఆడికి గుర్తుంది. పాస్టర్ గారు ప్రియులారా అన్నది అందుకు కాదు. హల్లెలూయా. బిడ్డలు ప్రేమించాను ఈ మాట అన్నాడు, కానీ వాడు ఎక్కడ మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయింది?
మనం కూడా అంతే. కొన్ని సందర్భాల్లో మన మైండ్ సెట్స్ గోతుల్లో ఉండిపోతాయి, మన మైండ్ సెట్ గాతల్లో పడిపోతాయి, మన మైండ్ సెట్ ఎక్కడ ఉండిపోద్ది, మనిషి ఎక్కడ ఉంటాం. పాస్టర్ గారు హల్లెలూయా చెప్పండి 3 సార్లు 4 సార్లు, అవసరం 5-6 సార్లు కూడా చెప్పేస్తాం హల్లెలూయా. కొన్ని సందర్భంలో లేట్గా రియాక్ట్ అవుతాం. బాడీ ఎప్పుడు ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది, కానీ మన మైండ్, మన ఆత్మ ఎక్కడికో పోద్ది. హల్లెలూయా. బిడ్డ గమనించు, అట్లాగే వీడి మైండ్ సెట్ దేని మీద ఉందంటే ఆ సమాధుల మీద ఉంది. ఈ మైండ్ సెట్ భూమి మీద ఉంది. అందుకని బిడ్డలారు గమనించండి, మీరు ఎప్పుడైనా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి, హోప్లెస్ డాక్టర్స్ కొందరు ఉంటారు. ముందేళ్ళు కానీ చాలా కండిషన్ సీరియస్గా ఉందంటాడు, అది చాలా సిల్లీగా ఉంటుంది దేవుని దృష్టిలో. హల్లెలూయా. కండిషన్ ఎట్లాగుందంటాడు, చాలా సీరియస్గా ఉందంటాడు, బట్ చాలా సిల్లీగా తీసుకోవాలి. ఆమేన్. ఎందుకంటే నువ్వు దేవుని సీరియస్గా ఆరాధన చేస్తావు కనుక ఏ బ్యాడ్ న్యూస్ అయినా సిల్లిగానే స్వీకరించాలి. నువ్వు దేవుని స్తోత్రం కలుగునుగాక. బికాస్ దేవుడు మన మన కార్యమును జరిగించే దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. లోకం హోప్లెస్ అంటే దేవుని దృష్టిలో అది హోప్ఫుల్ అని అర్థం. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనుషుల ఉద్దేశాలు వేరుగా ఉంటాయి, దేవుని ఉద్దేశాలు ఆయన మనం రీచ్ అవ్వటం. ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్న అనుభూతి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనం దేవుని ఉద్దేశాన్ని రీచ్ అవ్వాలి. ప్రభు ముందే చెప్తాడు, మీ భూ సంబంధమైన ఆలోచనతో మీరుంటే మీరు ఎప్పుడు నన్ను రీచ్ అవ్వలేరు. నా మార్గం వేరేగా ఉంటుంది, మీ మార్గాలు వేరేగా ఉంటున్నాయి. నా తలంపులు వేరేగా ఉంటున్నాయి, మీ తలంపులు వేరేగా ఉంటున్నాయి. నా ఉద్దేశాలు వేరేగా ఉంటున్నాయి, మీ ఉద్దేశాలు వేరేగా ఉంటున్నాయి. అంటే గమనించండి, నీ టోటల్గా నీ డిఎన్ఏని చేంజ్ అయితేనే కానీ దేవుని ఉద్దేశాలు నీలో జల్వవు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మధ్య మధ్యలో అపవాదం వచ్చి నువ్వు మారాలనుకున్నప్పుడు, పిల్లలు గమనించండి, మారాలనుకున్నప్పుడు ఒకరోజు ఒక భయంకరమైన త్రాగుబోతూ భయంకరమైన ఇబ్బంది వచ్చింది. డాక్టర్ దగ్గరకు వచ్చి డాక్టర్ని అడుగుతాడు, సార్ నా రిపోర్ట్స్ వచ్చినాయి చూడండి అని అంటే, ఆ డాక్టర్ రిపోర్ట్స్ అన్ని చూసి వ్యక్తిని చూసి అంటాడు, బాబు ఇప్పటి నుంచి నువ్వు అర్జెంటుగా మందు మానేయాలి నాయన, ఇది మానేస్తే మంచిది కాదు, నువ్వు అర్జెంటుగా మానేయాలి. రేపటి నుంచి మానేస్తాను సార్ అన్నాడు. మరి ఇప్పుడేం చేస్తావని అడిగాడు ఆ డాక్టర్ కనుమని వచ్చి అన్నాడు, అవి పని చేయి, నువ్వు ఆ పని చేసి పడుకో, తెల్లారికి లెగాల్సిన అవసరం లేదన్నాడు. దేవుని స్తోత్రం కలుగు. తెల్లారికి లెగాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం కలుగునగా. మీకు అర్థమవుతుందా? డాక్టర్ ఉద్దేశం వీడికి అర్థం కాలే, పేషెంటే. కొన్ని సందర్భాల్లో కొన్ని రిపోర్ట్స్ మనకు అర్థం కాదు. ఆమేన్. కొన్ని రిపోర్ట్స్ మనకు అర్థం కాకపోవటమే మంచిది. అది మెడికల్ షాప్ వాడికి మాత్రం అర్థం అవ్వాలి, మందు మారిపోద్ది. హల్లెలూయా. మీకు అర్థమైందా? జాగ్రత్తగా గమనించాలి. మనం అర్థం చేసుకోవాలి. ఒకరోజు ఒక డాక్టర్ గారు వివాహానికి నిశ్చయం అయిపోయింది. భార్య మంచి చదవరి, మంచి విద్యావంతురాలు. కానీ డాక్టర్ గారు రాసినటువంటి ఆ లెటర్ ఆమెకు అర్థం కాలేదు. అర్థం కాకపోతే ఆమెకు థాట్ వచ్చింది, నా భర్త డాక్టర్ కనుక ఆడేమి రాసినా మెడికల్ షాప్ వాడు తప్ప మోడోడికి ఎవరికి అర్థం అవుదని విషయం అర్థమయ్యి ఆ లెటర్ తీసుకొని వెళ్ళిపోయింది. మెడికల్ షాప్ వాడు చాలా అద్భుతంగా చదివి ఒక టైప్ చేసిన లెటర్ ఎట్లా చదువుతాడు అట్లా చదివేస్తాడు. చదవగానే లెటర్ విని చాలా సంతోషభరితురాలు అయిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఒక వైద్యుడి లెటర్ ఎవరికి అర్థమైంది? మెడికల్ షాప్ వాడికి అర్థమైంది. అలాగనే ఆయన రాసే ప్రతి లేఖ పరలోక సంబంధాల మనకు అర్థమై తీరాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భూ సంబంధమైన మనుషులు భూ సంబంధమైన వాటి మీద ఆలోచన పడతారు, కానీ పరలోక సంబంధాలు పరలోకమైన వాటి మీద ఆలోచన చేస్తారు. నీ ఆలోచన ఎప్పుడు రిచ్గా ఉండాలి, నీ ఆలోచన ఎప్పుడు హై లెవెల్లో ఉండాలి, నీ ఆలోచనలో పరలోక దర్శనంతో ఉండాలి, నీ ఆలోచనలో అద్భుతమైనటువంటి దీవెనకరంగా ఉండాలి. యోసేపునకు వచ్చిన దర్శనములు కలలు తన అన్నలకు అర్థం కాలే, తన తల్లికి అర్థం కాలే, తనతో ఉన్న వారికి అర్థం కాలే, తనతోటి ఆడుకునే వారికి అర్థం కాలే, తిరుగుతున్న వారికి అర్థం కాలే, భక్తిగా ఉన్న వారికి కూడా అర్థం కాలే, కానీ యాకోబునకు అర్థమైంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. యాకోబు దర్శనములో నుంచి వెలుపలకు వచ్చిన వాడు. యాకోబు దైవ దర్శనము చేత, దైవ స్వరము చేత ఇశ్రాయేలుగా మారేటువంటి వాడు. యాకోబు జీవితంలో తటస్థించే ప్రతి ఆశీర్వాదము తన కుమారుడైన యోసేపునకు దేవుడు ఆశీర్వాదకరంగా మరల్చేటప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి. బిడ్డలారా గమనించండి, మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. హల్లెలూయా. మనం కొన్ని డిక్లరేషన్స్ చేసుకుంటాం, బట్ దేవుడు అన్నిటిని రిమూవ్ చేస్తాడు. హై లెవెల్, హై స్టేటస్ ఉద్దేశాలు మన జీవితాలు నెరవేరుస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా.
మనం భూ సంబంధమైన వ్యక్తులము కాదు, మన పరలోక సంబంధమైన వ్యక్తులము. ఇహలోక సంబంధమైన సిటిజన్షిప్ మనకు ఉండొచ్చు, ఓటు హక్కు మనకు ఉండొచ్చు, కరెంట్ లేకపోతే దాని ఆధార్ కార్డు మనకి ఇక్కడ ఉండొచ్చు, రేషన్ కార్డు మనకి ఇక్కడ ఉండొచ్చు, వైట్ రేషన్ కార్డు ఉండొచ్చు, పింక్ రేషన్ కార్డు ఉండొచ్చు, పాస్పోర్ట్ ఉండొచ్చు, పాన్ కార్డు ఉండొచ్చు. నేను ఒక్క మాట చెప్తాను బిడ్డలు గమనించండి, ఇవేమున్నా ఏవి లేకపోయినా పరలోక రాజ్యంలో మన పౌరసత్వం ఉంది. దేవుని స్తోత్రంగా, అదే మన పౌరుషం. దేవుని స్తోత్రం కలుగునుగా. మన పౌరసత్వమే నా పౌరుషం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ అంటాడు బిడ్డలారా గమనించండి, మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు, కానీ ఆయన ఆలోచనలు రీచ్ అవ్వాలి. కొన్ని రిఫరెన్సెస్ చూసుకుందాం, చూద్దాం. నెక్స్ట్ రిఫరెన్స్లోకి వెళ్ళిపోదాం. హల్లెలూయా. మీకా 4:12 అంటాడు, కళ్ళముల ఒకడు పనులు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును, అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. బట్ దే నో నాట్ ద థాట్స్ ఆఫ్ ద లార్డ్, బట్ దే హల్లెలూయా నో నాట్ ద థాట్స్ ఆఫ్ ద గాడ్. దేవుని ఉద్దేశాల వారికి ఎరగకున్నారట. ఆలోచన సభలో ఉన్నారు. దేవుడు వారిని కళ్ళముల ఒకడు పనులు కూర్చున్నట్లుగా యెహోవా వారందరినీ సమకూర్చాడు. ఇప్పుడు దేవుడు మనం సమకూర్చాడు, కానీ దేవుడు ఎందుకు మనం సమకూర్చాడు మనకు అర్థం కావడాలి. ఆమేన్. ఈరోజు దేవుడిని ఒక సంఘంగా కూర్చాడు, ఒక సమాజంగా కూర్చాడు. హల్లెలూయా. మనము చూడండి, అంటే మనకు అర్థమయ్యే భాషలో ఈ దానిమ్మ పండును ఒక్కసారి మీరు చూడండి. దానిమ్మ పండు ఒక్క గింజ అతుక్కొని ఉంటుంది. ఆ అతుక్కునే ఆ గింజను బట్టి దేవుడు ఏమిచ్చాడంటే, ఆ గింజలకు అతుకుదలను చూసి ఒక కవచాన్ని ఇచ్చేశాడు. దేవుని స్తోత్రం. ఆ గింజలన్నీ కూడా ఒక లోపల నుండి ఒక గట్టి పొరకు అంటుకొని ఉంటాయి. దానిపైన కన్సీల్డ్ చేసి ఒక పొరను దేవుడు అమర్చాడు. ఆమేన్. బిడ్డ గమనించండి, అంటే ఆ యూనిటీ, ఆ ఐక్యత, అందులో ఉండే ప్రతి ఒక్క గింజక ఉద్దేశం ఒకటే, ఒకదాంతో ఒకటి అతుక్కునేటువంటి సంబంధం. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, ఒక ఫ్రూట్ దానికి ఉండేటువంటి ఆ ప్రొటెక్షన్ చూచి ఏమంటుందంటే, దేవుడు నన్ను ఎందుకు నిర్మాణం చేస్తాడో ఆ ఫ్రూట్కి మీకు తెలుసు. ఒక మ్యాంగో అని మీరు చూడండి, మ్యాంగోలో ఎన్నో రకాలైన విటమిన్స్ మనకు కనబడతాయి. హల్లెలూయా. మిల్క్ చూడండి, ఎన్నో రకాలైన విటమిన్స్ అందులో కనబడతాయి. ప్రోటీన్ ఫుడ్ని మీరు చూడండి, ఎన్నో రకాలైన ప్రోటీన్స్, విటమిన్స్ వాటిలో కనబడతాయి. వాటిని ఎందుకు దేవుడు సృష్టించాడు అని అంటే అవి వాటికి తెలుసు. హల్లెలూయా. అంజూరపు పండుగ తెలుసు దాని విలువేంటో, ద్రాక్ష పండుగ తెలుసు దాని విలువేంటో. హల్లెలూయా. బిడ్డ గమనించండి, ప్రతి పండుగ తెలుసు దాని విలువేంటో. ఈరోజు మన విలువేంటో మనం తెలుసుకోవాలి. మన ఆలోచనలకు ఒక విలువ ఉంది, మన నడవడికి ఒక విలువ ఉంది. మనుషులు ఈ లోకంలో మనకు విలువ లేకపోవచ్చు, మన విలువ పరలోక రాజ్యం. ప్రతి ప్రణాళిక దేవునికి ఉద్దేశం అమోఘమైనటువంటిదే, కానీ ఆయన సమకూర్చిన మనుషులకు అర్థం కావట్లేదట. అందుకనే కొంతమంది రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, విఫలమవుతారు. నా బిడ్డ గమనించు, చివరికి జరిగేది దేవుని యొక్క ఉద్దేశం మాత్రం. ఆయన ఉద్దేశం తెలుసుకోవాలి. యోనా ప్రయాణాన్ని ప్రారంభించాడు, కానీ యోనాకి దేవుని ఉద్దేశం అర్థం కాలే. యోనా ప్రయాణం చేస్తున్నాడు, యోనా నినెవేకు దేవుని ఉద్దేశం అర్థం కావడం లే. భయంకరమైనటువంటి ఆ సంఘర్షణలో యోనా దేవుని మాట విని మొత్తానికి ఆ నినెవేకి ప్రయాణం ప్రారంభించాడు. బట్ నినెవే యొక్క ఉద్దేశం యోనాకు అర్థం. దేవుని యొక్క ఉద్దేశం చివరికి ఏంటో తెలుసా? మనల్ని క్షమించటమే అని ఉద్దేశం, మనం రక్షించటమే అని ఉద్దేశం, మనం దీవించటమే అని ఉద్దేశం, మనకు జీవాన్ని ఇవ్వటమే అని ఉద్దేశం, మనం బ్రతికించుకోవటం అని ఉద్దేశం, పాప రహితునిగా చేయటం అని ఉద్దేశం. హల్లెలూయా. అందుకనే పాప సహితుల దగ్గరికి తన దాసులను పంపించి తన దివ్యమైన ఉద్దేశాన్ని బయలుపరుస్తాడు. సువార్త అనేది ఆయన ఉద్దేశం, సువార్త అనేది ఆయన చిత్తం, సువార్త ఆయన ప్రణాళికలో ఒక భాగం. సువార్త ద్వారా మనము రక్షింపబడుతున్నాం. అందుకనే సువార్త ఆయన యొక్క ప్లాన్ని పర్ఫెక్ట్గా ప్రజలకు చేరుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. బిడ్డ గమనించండి, సువార్త అనేది ఎక్స్టర్నల్గా జరిగేటువంటి ప్రక్రియ, బట్ ఇంటర్నల్గా జరిగే ప్రక్రియ ఏంటంటే నీ సీక్రెట్ ప్రేయర్. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ రహస్య ప్రార్థన ఆయన ఉద్దేశంలో ఒక ప్రక్రియ, నీ సువార్త ప్రకటించడము ఆయన ఉద్దేశంలో మరొక ప్రక్రియ. ఈ రెండు ప్రక్రియలు కలిస్తేనే ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో దేవుని ఉద్దేశాలు మనకు అర్థం కాదు. హల్లెలూయా. దేవుడు అబ్రాహాముగా ఉన్నప్పుడు అబ్రాహాముని పిలిచి అబ్రహాముగా మార్చాడు. అబ్రహాముగా మారిస్తే అబ్రహామునకు దేవుడు ఏమనంటే డీటెయిల్డ్గా ఏమీ చెప్పలే. హల్లెలూయా. డీటెయిల్డ్గా ఏమి చెప్పలే. అబ్రహాముని పిలిచన్నాడు, పౌలు తెల ప్రవహించే దేశాన్ని నీకు ఇవ్వబోతున్నా, అబ్రహామా నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు అన్నాడు. దట్స్ ఎనఫ్.
అందులో ఉండేటువంటి సీక్రెట్ ఏంటంటే నీ ఆ తండ్రి ఇంటి నుంచి వచ్చే ఆ DNA చేంజ్ చేయబోతున్నాను. ఆమేన్. మంచిది బిడ్డారా. అయితే అబ్రహాముకు తెలిసిందల్లా ప్రయాణం చేయటం ప్రారంభించబడింది, కానీ మార్గ మధ్యలో అంటే దేవునితో మనం జర్నీ చేస్తే దేవుని ఉద్దేశం మనకు అర్థమైపోద్ది. అబ్రహాము దేవునితో జర్నీ చేస్తున్నాడు, కానీ తన సొంత ఉద్దేశాలతో జర్నీ చేస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము తన సొంత ఉద్దేశాలతో తన జర్నీని ప్రారంభించాడు, తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. దేవుని ఉద్దేశాలు కొన్ని సందర్భాల్లో అబ్రహామునకు అర్థం కాలే. అందుకని అబ్రహాంతో దేవుడు మాట్లాడేటప్పుడు 14వ అధ్యాయంలో ఇవన్నీ చదవకలే, దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, అబ్రహామా నేను నీ కేడమును, నేను నిన్ను గొప్ప చేయబోతాను. మళ్ళా మాట్లాడితే ఏముంది ప్రభువా, నా ప్రధాన దోస్తుడైనా ఎలియాజరే కదా నా యొక్క వారసుడు, నాకు పిల్లలు లేరు కదా అన్నాడు. వెంటనే దేవుడు మాట్లాడుతుంటాడు, ఎలియాజరు నీ ప్రధాన దోస్తుడు, ఎలియాజరు నీకు వారసుడు కాడు. ఆ ఆలోచన మానే, ఆ ఉద్దేశాన్ని మానే. నీ భార్య గొడ్రాలను ఉద్దేశాన్ని పక్కన పెట్టు, నీకు పిల్లలు పుట్టిన ఉద్దేశాన్ని పక్కన పెట్టు. హల్లెలూయా. పిల్లలు గమనించండి, దేవుని ఉద్దేశాలు కనుక మనము కలిగి ఉంటే ఆశ్చర్యకరమైనటువంటి స్వస్థతను మనం పొందుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. జస్ట్ కేవలం ఒక కన్ఫర్మేషన్ కొరకు ఆయన సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తే ఆయన దర్శనము ద్వారా కన్ఫర్మేషన్ పంపిస్తాడు. ఆమేన్, ఆమేన్. నువ్వు ఒంటరిగా ఉండటానికి ఉద్దేశం కాదు, నీకు బిడ్డలు లేని గొడ్రాల జీవితం అనే ఉద్దేశం కాదు, నీ జీవితంలో వేదన చెందుతాను ఉద్దేశం కాదు, ప్రతి శోధన ఉద్దేశం కాదు, ప్రతి విపత్తు అని ఉద్దేశం కాదు, నీ ఫెయిల్యూర్ అని ఉద్దేశం ఎంత మాత్రము కానే కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు నిష్కలంకుడుగా ఉండుట, నీవు నిందారహితుడిగా ఉండుట, నీవు మారుట, నీవు పెంపొందింపబడుట, నువ్వు మంచి పేరు సంపాదించుట, కుటుంబంగా అమర్చబట్ట, బిడ్డలను కనుట, వారి బిడ్డల తరము చూట, దీర్ఘాయుష్యమంతులుగా అదొక భాగంగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఉద్దేశములు అరగాలి మనం. We have to reach it. We have to reach the thoughts of the God. We have to reach the way of the God. దేవుని మార్గాన్ని మనము గుర్తిరగాలి. దేవుని స్తోత్రం కలుగు. ఆమేన్. అబ్రహాంతో దేవుడు క్లారిటీ ఇచ్చాడు, అట్లా కదా అట్లా కదా అన్నాడు. బట్ ఈ మధ్యలో ఉద్దేశము లేనటువంటి, ఉద్దేశం ఎరగని శారా తన భర్త దగ్గరికి వెళ్ళి బుర్ర తినేసింది. ఎవరైనా పదే 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 మన బుర్ర తినేస్తున్నారు అనుకోండి, అది గుర్తుపెట్టుకోలేదంటే దట్ ఈస్ రాంగ్ డైరెక్షన్. రాంగ్. పైగా మళ్ళీ నువ్వేటి ఆలోచించు, నువ్వేటి పట్టించుకో అంటే పౌరుషం మనకు వచ్చేద్ది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ మాటలు నీ భార్య నీతో మాట్లాడినా, నీ సొంత తల్లిదండ్రులే నీతో మాట్లాడినా, నీ సొంత రక్త సంబంధం నీతో మాట్లాడినా, దట్ ఈస్ నాట్ ద ప్రాపర్ వే, దట్ ఈస్ నాట్ ద గాడ్స్ వర్డ్, దట్ ఈస్ నాట్ ద గాడ్స్ థాట్స్. జాగ్రత్తగా గమనించాలి. ఇవన్నీ కూడా ఉద్రేకముతో, ఇవన్నీ కూడా మానవ మేధస్సుతో, ఇవన్నీ కూడా మనుషుని ఉద్దేశాలతో, తలంపులతో వచ్చే మాటలు ఇవన్నీ కూడా. హల్లెలూయా. దేవుని మాటలు ఎలాగుంటాయంటే ఐక్యతతో కూడుకుంటాయి. భార్య భర్తను పిలిచండి, రండి మన ఇద్దరం కూర్చొని ఆలోచన చేద్దాం. దట్ ఈస్ కరెక్ట్. నువ్వేటి ఆలోచించావు, డేస్ అయిపోతున్నాయి, కాలాలు అయిపోతున్నాయి, సంవత్సరాలు అయిపోతున్నాయి, ఇంకా పెళ్లి గురించి ఆలోచించటం లేదు అనే మాట డెవిల్ స్పిరిట్. మీరిద్దరు రండి ఆలోచన చేద్దాం, రండి మనం ఆలోచన చేద్దాం. టుగెదర్నెస్ ఈజ్ ద గాడ్స్ ప్లాన్. హల్లెలూయా. మీ ఇద్దరు కలిపే కన్నారు కదా బిడ్డనే. ఇప్పుడు ఇద్దరు కలిపి ఏం చేయాలి? బట్ ఎవరికి ఉంది రెస్పాన్సిబిలిటీ? ఇద్దరికి ఈక్వలైజేషనే. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఇద్దరికి ఈక్వలైజేషనే. ఇద్దరు కలిపి ఏం చేయాలి? ఆలోచన చేస్తే ఒక సరి అయిన నిర్ణయం బయటకు వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ శారా మొత్తానికి బుర్ర తినేసి హాగర్ని స్క్రిప్చర్లు ఇంట్రొడ్యూస్ చేసేసింది. కొన్ని అన్నెసెసరీ క్యారెక్టర్స్ మనకి ఇంట్రొడ్యూస్ చేస్తారు కొందరు. జాగ్రత్తగా గమనించాలి. అన్నెసెసరీ పీపుల్స్ మనకి ఇంట్రొడ్యూస్ అవుతారో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి బిడ్డలు. గమనించాలి. ఎప్పుడైతే అన్నెసెసరీవి మనకి ఇంట్రొడ్యూస్ జరిగిందో, కొంతమంది చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదొక పెద్ద కుటుంబం అంటే, ఎవరు లేనో అనుకోండి చెప్తున్నాను ఫిజికల్గా. అదే స్పిరిచువల్గా వెళ్తే మీరందరూ నా స్ట్రెంగ్తే. హల్లెలూయా. నాకు పెద్ద కుటుంబం, అందులో పనికొచ్చిన వాళ్ళు కొందరు ఉంటారు, పనికి మాలోలు. పెద్ద కుటుంబంలో ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని, మాకు ఎంతమంది ఉన్నారు, అదే పెద్ద ప్రమాదం. హల్లెలూయా. మీకు అర్థమైందా? లెస్ లగేజీ మోర్ కంఫర్టబుల్. హల్లెలూయా. మీకు అర్థమైందా అమ్మా? లెస్ లగేజీ
మోర్ కంఫర్టబుల్. 4 బ్యాగులు పట్టుకొని నువ్వు ప్రయాణం చేయటం ముఖ్యమా? సంకలో చిన్న బ్యాగ్ తగిలించుకొని కాలేజీ పిల్లకి వెళ్ళిపోవడం ముఖ్యమా? కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఇప్పుడు చూడండి, బ్యాగులు కూడా ఉండవు, ఒక బుక్ పట్టుకొని ఇలా స్టైల్గా వెళ్తారు. దేవుని స్తోత్రం. లెస్ లగేజ్ మోర్. అలాగని తక్కువ చదువు మోర్ కంఫర్టబుల్ అనుకోకండి, ఉద్యోగాలు రావు. దేవుని స్తోత్రం కలుగులుగాక. హల్లెలూయా. చాలా ప్రమాదం మీతో ఆలోచిస్తే. ఆమేన్. ఇంట్రొడ్యూస్ చేసింది హాగర్ని, కొంప ముంచింది బిడ్డలారా గమనించండి. హాగర్ యొక్క క్యారెక్టర్ దేవుని ఉద్దేశం కాదు. ఆమేన్. హాగర్ దగ్గరికి అబ్రహాం వెళ్ళటం దేవుని యొక్క అంటే ఆయన రచించిన ఆ ప్రణాళికలో భాగం అంతకన్నా కాదు. అన్నెసెసరీ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతారు మన జీవితాల్లో, అవి దేవుని ప్రణాళికలో భాగం కాదు. అది ఆయన ఉద్దేశాలు చేరుకోవటం అంటే కష్టం అంటే అదే. ఆమేన్, 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 ఆమేన్. మీకు అర్థమవుతున్నాయా? కొంతమంది మనుషులు మనకు అక్కర్లేని వారితో మనం ప్రయాణం ప్రారంభిస్తాం. కొంతమంది మంచి స్నేహితులను దూరం చేసుకుంటాం. కొంతమంది చెడ్డ స్నేహితులు మన దగ్గర అయిపోతాం. కొంతమంది మంచి మనుషులను విడిచిపెట్టుకుంటాం. కొంతమంది చెడ్డ మనుషుల్ని మనం తీసుకొని వస్తాం. ఆ మంచి మనుషులు మనతో ఉంటాం. దేవుని ప్రణాళికలో ఒక భాగం. చెడ్డ మనుషులు మనకి తారసపడకపోవటం దేవుని ప్రణాళికలో ఒక భాగం. కానీ మనం వీళ్ళని తీసుకొని పెట్టుకుంటాం, వాళ్ళని తీసుకొని మనం. ఆమేన్, హల్లెలూయా. అందుకనే అంత కష్టం. మనం దేవుని ఉద్దేశాన్ని ఎరగటం అంత కష్టం, దేవుని ప్రణాళిక ఎరగటం అంత కష్టం. అనాయింటింగ్ ఎప్పుడైతే హెవెన్లీ అనాయింటింగ్ మన మీదకి దిగి వస్తుందో అప్పుడు మనం ఈజీగా అర్థం చేసుకోగలం బిడ్డలారా. ఎందుకంటే మానిటరింగ్ స్పిరిట్స్ మన జీవితంలో దేవుని ఉద్దేశాలు అర్థం కాకుండా వ్యర్థమైన ఆలోచనలోకి తీసుకొని పోతుంది. ప్రార్థన సమయాన్ని దొంగిలించటం, దేవునితో గడిపే సమయాన్ని దొంగిలించడం, ఆయన మన కొరకు వెయిట్ చేస్తూ ఉంటే మనమేమో వెళ్ళకపోవటం, ఇవన్నీ కూడా దురాత్మ యొక్క ప్రణాళికలో ఒక భాగం. ఇది దేవుని మనం రీచ్ అవ్వకపోవడానికి ఒక భాగం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది భ్రమల్లో ఉంటాం. భ్రమపరిచేటువంటి ఆత్మ, హల్లెలూయా, భ్రమపరిచేటువంటి ఆత్మ. దీని గురించి దేవుని చెప్తామైతే ఒకసారి జ్ఞాపకం చేసుకొని లోపలికి వెళ్దాం. బిడ్డలారా గమనించండి. భ్రమపరుస్తుంటాయి కొన్ని స్పిరిట్స్. నువ్వు బలహీనురాలివి, భ్రమ. నువ్వు అనారోగ్యంతో ఉన్నావు, భ్రమ. నువ్వు అప్పులతో ఉన్నావు, ఒక భ్రమ. నువ్వు కష్టాల్లో ఉన్నావు, భ్రమ. భ్రమపరిచేటువంటి ఆత్మలు. ఆ లేయర్ని ఎప్పుడైతే నువ్వు తీసి చూసావో లోపలేముందో తెలుసా? వాల్యుబుల్ మెటీరియల్ ఉంది, వాల్యుబుల్ స్ట్రెంగ్త్ ఉంది, వాల్యుబుల్ వెపన్స్ ఉన్నాయి, వాల్యుబుల్ పవర్స్ ఉన్నాయి, వాల్యుబుల్ నాలెడ్జ్ ఉంది, వాల్యుబుల్ విజ్డమ్ ఉంది, వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి, వాల్యుబుల్ థాట్స్ ఉన్నాయి, గోల్డ్ కవర్స్ ఉన్నాయి, గోల్డ్ బ్యాగ్స్ ఉన్నాయి. ప్లీజ్ గో డీప్లీ. ఆమేన్. ఆ లేర్స్ లోపలికి మనం వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగును. దేవుని హృదయాన్ని గుర్తెరగాలి. హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్? చివరికి 100 సంవత్సరాలు వచ్చినప్పుడు అప్పుడు దేవుడు అబ్రహామునికి ఏమి ఇచ్చాడు? బిడ్డనిచ్చి, బిడ్డ గమనించు, ఎన్ని సంవత్సరాలైనా దేవుని ఉద్దేశాలు ఎన్నడూ చిరిగిపోవు. దేవుని స్తోత్రం కలుగును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలైనా ఆయన కృపని ఎడల తరిగిపోదు. ఈజ్ ద గాడ్ ఆఫ్ వెయిటింగ్, ఈజ్ ద గాడ్ ఆఫ్ వెయిటింగ్. నిన్ను బ్లెస్ చేయడానికి ఆయన వెయిట్ చేస్తున్నాడు. రైట్ టైంలో నిన్ను దీవించడానికైనా వెయిట్ చేస్తున్నాడు. రైట్ టైం ఇస్ దేర్. దేవునికి ఒక రైట్ టైం ఉంది. దేవుడు నిన్ను దీవించే ఒక ఖచ్చితమైన సమయం ఉంది. ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. మనం వెయిట్ చేయలేం కొన్ని సందర్భాల్లో, బట్ ఆయన మన కొరకు వెయిట్ చేస్తున్నాడు. సమూయేలు కొరకు సౌలు రాజు వెయిట్ చేయలేకపోయాడు, కానీ సమూయేలు ఆలస్యమైన దేవుడు వెయిట్ చేశాడు. దీని స్తోత్రం కలుగును గాక. అందుకని ఆయన రీచ్ అవటం మనం కష్టం. హల్లెలూయా. హన్నా తొందరపాటు నిర్ణయము హాగర్ని లేని ఫ్యామిలీలో ఇంట్రడ్యూస్ చేసింది. ఈరోజు మనం చూస్తున్న ప్రజలందరూ వాళ్ళు ఎక్కువ మంది మనకు కనబడతారు. హల్లెలూయా. అన్నెసెసరీ గ్రోత్ అయిందా ఆటోమేటిక్గా మనకి ప్రమాదం. బిడ్డలారా గమనించండి. దేవుని ప్రణాళిక ఎంత గొప్పదంటే ఆదాము అవ్వలు బహుశా అనుకుని ఉండొచ్చు, ప్రభువా 2 మనుషులమయ్యా, ఇంత భూమి అవసరమా, ఇన్ని చెట్లు అవసరమా, ఇంత ఈ ప్రపంచం అవసరమా అని ఆదాము అవ్వలు అనుకొని ఉంటారు భూమి మీద. ఆదాము అవ్వలు సృష్టించినప్పుడు ఏంటమ్మా దేవుడు ఇన్ని చెట్లు ఎందుకు, హల్లెలూయా, ఇన్ని గొర్రెలు ఎందుకు, ఇన్ని బర్రెలు ఎందుకు, హల్లెలూయా. మనం మా హాయితో రోజుకొక 4 లీటర్లు పాలు తాగుతాం, 4 జాంకాయలు తింటాం, 4 యాపిల్ పళ్ళు తింటాం. అంతకు మించి ఏం మనకు అవసరం అని అనుకుని ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. బట్ గమనించండి, వాళ్ళిద్దరిలో కూడా
వాళ్ళిద్దరూ కూడా విడివిడిగా దేవుడు వాడిద్దరు విడివిడి అనుకున్నారు, కానీ వాళ్ళిద్దరిని దేవుడు ఒకటిగా చూశాడు. ఎందుకంటే వాళ్ళిద్దరి ఐక్యతలో నుంచి ప్రపంచం ఒక జనరేషన్స్ దేవుడు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఈరోజు నీ గర్భంలో నీవు ఒక గొడ్రాలి తత్వాన్ని చూస్తున్నావు, బట్ నీ గర్భంలో దేవుడు ఒక జనరేషన్స్ చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈరోజు దేవుడు డిస్కవర్ చేస్తే, హల్లెలూయా, ఆయన డిస్కవర్ చేస్తే ఆశ్చర్యం. ఆమేన్. బిడ్డలారా గమనించండి, మన కన్నులు కొన్ని చూడలేవు. కొన్ని కెమెరాస్ని మీరు చూడండి, డిస్కవర్ అని ఒక ఛానల్, పక్షుల మీద డిస్కవర్ చేస్తారు, వృక్షాల మీద డిస్కవర్ చేస్తారు. ఎక్కడ చూడలేని ప్రపంచంలో అద్భుతాలు కనబడుతూ ఉంటాయి. హల్లెలూయా. నేను ఒకసారి కూర్చొని ఎప్పుడైనా ఖాళీ దొరికితే టీవీ దగ్గర కూర్చొని డిస్కవర్ ఛానల్ ఓపెన్ చేస్తే ప్రపంచాన్ని చూడగానే ఆశ్చర్యపోతాం. ప్రభువా, ప్రపంచం అంటే ఇంత గొప్పగా ఉందా, ఇంత విశ్వమా? హల్లెలూయా. మనకేం తెలుసు అంటే, ఒక వ్యాపారం చేసుకునేవాడికి కస్టమర్ తెలుస్తాడు. అర్థమైందా? వ్యాపారం చేసుకునే వాడికి కస్టమర్ తెలుస్తాడు. ఉద్యోగం చేసేవాడికి గవర్నమెంట్ తెలుస్తుంది, ఎంప్లాయీస్ తెలుస్తారు, జీవోస్ తెలుస్తాయి, లేకపోతే మిగతా వాటిలు తెలుస్తూ ఉంటాయి. మీకు అర్థమైందా? ఒక బిజినెస్ చేసుకునే వాడికి బిజినెస్కి వచ్చే కస్టమర్స్ ఒక్కొక్క దానికి ఒకటి అర్థమవుతుంది. బట్ దేవుని తెలుసుకునే వాడికి పరలోక రాజ్యం నుండి జ్ఞానం అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలుగును. వీ హ్యావ్ టు రీచ్ దట్ ప్లేస్. ఆమెన్. అబ్రహాం యొక్క ప్రణాళిక అబ్రహామునికి అర్థం కాలే. ఆ తర్వాత దేవుడు అబ్రహామును దీవించి 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 ముందుకు తీసుకొని పోతే అబ్రహామునికి అర్థమైంది. యోబును శోధించేటప్పుడు బిడ్డలారా గమనించండి, ఎవ్వరికి అర్థం కాలే, అసలు అపవాదికి అర్థం కాలే. యోబుకు శోధించుతానంటే దేవుడు ఎంత ఈజీగా పర్మిషన్ ఇచ్చాడేంటి? అపవాదికి దేవుని ప్రణాళిక అర్థం కాలే, ఎందుకంటే వాడు రీచ్ అవ్వలేడు దేవుడి ఉద్దేశాన్ని. హల్లెలూయా. బట్ యోబు రీచ్ అయ్యాడు. యోబు భార్య రీచ్ అవ్వలేకపోయింది, యోబు స్నేహితులు రీచ్ అవ్వలేకపోయారు. యోసేపుకు ఉండే ఉద్దేశం యోసేపు రీచ్ అవ్వగలిగాడో, యోసేపుతో ఉండే అన్నలెవరు రీచ్ అవ్వలేకపోయారు. ఈరోజు దేవుడు నీకు ఒక ఉద్దేశాలు ఎవ్వరు రీచ్ అవ్వలేరో, నీ ఒక్కదానివి నువ్వు అక్కడివి రీచ్ అవ్వబోతున్నావు. నీ కుటుంబం రీచ్ అవ్వబోతుంది అని స్తోత్రం కలుగును గాక. మరొక 2 రెఫరెన్సెస్ త్వరగా చూపించి నేను ముందుకు తీసుకెళ్తే ముగించాలని ఆశపడుతున్నాను. కీర్తన 45 అంటాడు, దావీదు అంటాడు, యెహోవా నా దేవా, నీవు మా ఎడలో జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను, బహు విస్తారములు, అన్కౌంటబుల్ లార్డ్, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి నా లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడు లేడో. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ వర్డ్. యెహోవా నా దేవా, యు ఆర్ మై గాడ్. హల్లెలూయా. నీవు మా ఎడల జరిగించిన అంటే ఆయన కార్యాలన్నీ ఆశ్చర్యంలే. హల్లెలూయా. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సీమోను పేతురు సముద్రం మీద నడుచుతా ఒక ఆశ్చర్యం, కానీ దేవునికి అది ఆశ్చర్యము. మన దృష్టిలో ఆయన ఆశ్చర్యకరుడు, బట్ ఆయన దృష్టిలో ఆయన జనరల్ గాడ్. ఆమెన్. మిరాకిల్స్ మనకి, బట్ మిరాకిల్స్ దేవునికి కాదు. అద్భుతమైన దేవుడు ఆయన. అద్భుతం ఆయనకు ఉండేటువంటి నైజం. ఆమెన్. ఆయన మన ఫాదర్ అండి. ఫాదర్ ఈజ్ నాట్ ఏ నేమ్. ఫాదర్ అన్నది పేరు కాదు, ఫాదర్ అన్నది నేచర్, ఫాదర్ అన్నది క్యారెక్టర్. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను తండ్రిని, అందరూ పిల్లలకి తండ్రులు ఉంటారు. హల్లెలూయా. తండ్రి అన్నది నా బాధ్యత, తండ్రి అన్నది నా బిరుదు, తండ్రి అన్నది నా క్యారెక్టర్, తండ్రి అన్నది నా నాయకత్వం. బట్ అది నా పేరు వేరేగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగే మన దేవుడు ఫాదర్ ఇస్ ద ఫాదర్. ఆయన నేచర్ మనం క్షమించటం, ఆయన నేచర్ మనం దీవించటం, ఆయన నేచర్ మన మన కొరకు అద్భుతాలు చేయటం. ఆ నేచర్ సహజంగా జరిగిపోద్దంతే. కలుగునుగాక ఎవ్రీథింగ్. హల్లెలూయా. అది మనకు ఆశ్చర్యం, అందుకనే ఆయన ఆశ్చర్యకరుడు, బలవంతుడగు దేవుడు, సమాధానకర్తయగు వండర్ఫుల్ గాడ్ అండ్ వీ హ్యావ్. హల్లెలూయా. ఇలాంటి దేవుని మనం దగ్గర పెట్టుకొని ఎన్ని రాత్రులు భయంతో గడుపుతున్నామో, ఎన్ని రాత్రులు అసమాధానంతో గడుపుతున్నామో, ఎన్ని రాత్రులు దిగులతో గడుపుతున్నామో, ఎన్ని రాత్రులు ఏం జరుగుద్దనే తపనతో గడుపుతున్నామో. నథింగ్ దట్ థింగ్ టు వరీ. డోంట్ వరీ అబౌట్ దట్. Hallelujah. Is the God of future, is the God of current situation, is the God of your entire family, is the God of your children, is the God of your husband, is the God of your wife. Hallelujah. Is the God of the Holy Scripture, is the God of the Bible, is the God of heaven,
ద గాడ్ ఆఫ్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్. ఆమెన్. అన్నిటికీ అందరికీ కూడా ఆయన దేవుడే. ఆమెన్. కాబట్టి ఆయన ఉద్దేశాలకు మనం చాలు. మరొక వచనం చదువుకుందాం, చూడనా. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. హల్లెలూయా. హౌ ప్రీషియస్ ఆర్ thy thoughts unto me, O God. How great is the sum of them. వాటి మొత్తం ఎంత గొప్పది దేవా. మొట్టమొదట ఆయన తలంపుల్ని మనం ప్రేమించటం నేర్చుకోవాలి. ఆమెన్. హల్లెలూయా. డిస్కవర్ చేయాలి మొదట. అసలు ఆయన ఉద్దేశాలు ఏంటి, ఆయన తలంపులేంటి, మన యెడల ఉద్దేశాలు ఏంటి అని డిస్కవర్ చేయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే డిస్కవర్ చేస్తామో అవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతుంది. ఆమేన్. నువ్వు డిస్కవర్ చేస్తేనే డిస్ప్లే అవుతాయి. నువ్వు డిస్ప్లే అవ్వాలంటే డిస్కవర్ చేయాలి. ఆమేన్. ఎప్పుడైతే డిస్కవరేషన్ జరిగిందో వెంటనే ఆ డిస్ప్లే చేయటం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఇదిగో నా ఉద్దేశం ఇది, ఇదిగో నా తలంపులు ఇది. బిడ్డలారా గమనించండి. దావీదుని అందరూ చూసి ఈయనింతే గొర్రెల కాపరు అనుకున్నాడు. మనుషులకు ఉద్దేశాలు అవన్నీ కూడా. దావీదు కూడా చాలా సందర్భాల్లో ఆ గొర్రెల ఆ వృత్తికి ఎక్కువ అంకితమైపోయాడు. ఆమేన్. ఆ తర్వాత దేవుడు ఆయన ఉద్దేశాలు బయలుపరిచాడు, ఆయన తలంపులు బయలుపరిచాడు. నేను ఒక్క మాట చెప్పనా, ఆయన ఉద్దేశాన్ని ఎలా బయలుపరిచాడు అని అంటే దేవుడు గొలియాతు ద్వారా బయలుపరిచాడు. ఆమెన్. కొన్ని సందర్భాల్లో ఫెయిల్యూర్స్ ద్వారా, కొంతమంది శత్రువుల ద్వారా, కొన్ని ప్రమాదాల ద్వారా కొన్ని కార్యాలు జరుగుతాయి. ఆ మధ్యన కరోనా వచ్చిన తర్వాత చాలామంది ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, అస్సలు మనుషులంటో మాకు ఇప్పుడు అర్థమైపోయిందండి అన్నాడు. అబ్బా, భార్య భార్య యా 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 భార్య అన్నాడు. భార్య ఏమైపోయింది అర్థం కాలే. కొంతమంది నిజంగా ఈ ఈ ఈ ఈ ఈ మనుషుల స్వభావం చూసి చచ్చిపోతున్న బాగుని చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీకు అర్థమైందా? భర్త 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 ఎత్తిచ్చేసాడు, ఎక్కడ కనబడలేదు. మీకు అర్థమైందా? యా యా మా భార్య అన్నవాడికి యా కనబడలేదు ఎక్కడ కూడా. ఈకే బిడ్డ గమనించు. నేనేమంటే బంధాలు అనుబంధాలు కాదు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు శాశ్వతమైనటువంటి దేవుడు. నీ భార్య విషయంలో ఉద్దేశం నెరవేర్చబడాలంటే మొదట ఆయన ఉద్దేశానికి నువ్వు రీచ్ అయిపోవాలి. ఆమెన్. హల్లెలూయా. బిడ్డలారా, మనకు కొన్ని థాట్స్ ఉంటాయి ఆయనకి, మన ఎడల ఆయనకు కొన్ని థాట్స్ ఉంటాయి. అవన్నీ మనం రీచ్ అవ్వాలి. మొదట ఆయన అడగటం నేర్చుకోవాలి. సమయం లేదు, నేను దాటిపోతున్నాను. అవన్నీ మనం అడగటం నేర్చుకోవాలి. ప్రభా, నా ఉద్దేశం ఏంటి ప్రభా? దావీదు యొక్క ఉద్దేశం, దేవునికి ఉద్దేశం ఏంటి తెలుసా? దావీదుని ఇప్పటి నుంచో దావీదు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే, తన తండ్రికి తెలియక మునిపే దావీదు దేవుడు సింహాసనాన్ని రిజర్వ్ చేసి ఉంచాడు. దావీదు గొర్రెల దొడ్డులో కనబడుతున్నప్పుడు ఆ సింహాసనాన్ని రిజర్వ్ చేసి ఒక వ్యక్తిని టెంపరీగా కూర్చోబెట్టాడు. ఆమేన్. ఆమేన్. దావీదు మీద ఉండే ఉద్దేశం సౌలు మీద లేదు దేవునికి. ఆమేన్. సౌలు టెంపరీ రాజు అని తెలుసు దేవుడికి. దావీదు కొరకు సింహాసనాన్ని ఏం చేశాడు? రిజర్వ్ చేసి ఉంచాడు. ఆమేన్. 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 యాకోబు 12 గోత్రికుల వంశావళి కొరకు దేవుడు అబ్రహామును రిజర్వ్ చేసి ఉంచాడు అక్కడ. హల్లెలూయా. ఒక గొప్ప జనరేషన్ కొరకు ఇక్కడ కొన్ని గర్భాలను దేవుడు రిజర్వ్ చేసి ఉంచాడు. దేవుడు స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. కేవలం ఆయన మూత పెట్టాడు, వాత పెట్టలేదు. గుర్తుపెట్టుకోండి. మూత వేరు, వాత వేరు. మూత పెట్టాడంటే మూత తప్పకుండా తీస్తాడు, వాత ఎప్పుడు తీసివేయబడదు. ఆమేన్. కేవలం ఆయన మూత పెట్టాడు. ఆయన వాత పెడితే ప్రమాదం. ఆయన వాత పెట్టే నైజం తెచ్చుకోవద్దు. ఆయన మూత పెట్టాడు అంటే అది సురక్షితంగా ఉండటానికి. నువ్వు కుకింగ్ చేసిన తర్వాత ఏం పెడతావు? మూత పెడతాం. హీట్ తగ్గకుండా మూత పెడతాం, ఏది డస్ట్ పడకుండా మూత పెడతాం, అదంతా కూడా జాగ్రత్తగా ఉంటానే మూత పెడతాం. అన్నెసరీ ఏ విధమైనటువంటి దాని మీద పడకుండా మనం మూత పెట్టుకుంటాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగా. బిడ్డలారా గమనించండి. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొని పోతాడు. హల్లెలూయా. మూత పెట్టుకుంటాం. అట్లాగనే దేవుడు కొన్ని గర్భాల్ని ప్రిజర్వ్ చేసి మూత పెట్టించాడు. అందులో ఆయన బిడ్డల్ని చూస్తున్నాడు. ఆమేన్. అందులో ఆయన కుటుంబాన్ని చూస్తున్నాడు. అందులో ఆయన ఒక తరాలు చూస్తున్నాడు, ఒక జనరేషన్స్ చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనం ఈ మధ్యన మనకు కొంతమంది అనారోగ్యంతో ఎక్కువ మంది ఉన్నాం కదా. స్తోత్రం చేద్దాం. ఎవరు లేరు, దేవునికి వందనాలు. మీరు ఎప్పుడు అనారోగ్యంతో ఎవరి దగ్గర చెప్పొద్దు. ఐ ఆమ్ హెల్దీ, ఐ ఆమ్ హెల్దీ, ఐ ఆమ్ వెల్దీ. yes, declaration, that's enough.
మీరు కొన్ని రోజులకి రిజల్ట్స్ చూస్తారు. ఒక సీడ్ మీరు చూడండి, ఒక విత్తనం. ఇప్పుడు మనం ఏం తినేస్తున్నాం? విత్తనాలు తినేస్తున్నాం, అవునా? తెల్లవారు లేచిన దగ్గర నుంచి తెల్లవారు ఇలేం విత్తనాలు తినేమన్నారు. హల్లెలూయా. విత్తనాలు తినేస్తే ఆ విత్తనాలు అక్కడ అరిగిపోతాయి. అదే విత్తనం నేలలో పెడితే ఆ విత్తనం నుంచి మహావృక్షాలు వస్తాయి. ఆమేన్. బిడ్డ గమనించండి, ఒకసారి గుర్తు, విత్తనములో ఏది మనకు భవిష్యత్తు కనబడదో, విత్తనములో భవిష్యత్తు దాచినటువంటి వాడు దేవుడు, ఆయనకి మాత్రమే కనబడుతాయి. ఆమేన్. హల్లెలూయా. ఒక రైతుకి విత్తనాన్ని గురించి ఎట్లాగా అర్థమవుతుంది? ఒక రైతు బిడ్డను మీరు చూడండి, ఏ విత్తనాన్ని చూడగానే ఏ విత్తనం నుంచి ఏ మొక్క, ఏ వృక్షం బయటకు వస్తుందో, ఏది నాణ్యమైందో ఏది న్యాయమైంది కాదో ఒక రైతుకి అర్థమవుతుంది. కారణం ఏంటంటే ఆయన పొద్దున్న మొదలుకొని పొద్దుపోయే వరకు జీవితం అంతా కూడా ఆ విత్తనం మీదనే రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా. అందుకనే ఆ విత్తనం ఏది మంచిదో ఏది చెడుదో, ఏ విత్తనం విత్తితే ఏ రకమైన పంట వస్తుందో రైతుకి అర్థమవుతుంది. అలాగే దేవుని ఆలోచనలు దేవుని బిడ్డలుగా మనకు అర్థం అవ్వాలి, దేవుని ఉద్దేశాలు దేవుని బిడ్డలుగా మనకు అర్థం అవ్వాలి. దేవుని యొక్క ఉన్నతమైన నాణ్యమైనటువంటి భవిష్యత్తు ఆయన బిడ్డలుగా మనకు అర్థమయ్యే తీరాలు. బిడ్డలు గమనించండి, అందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనం రీచ్ అవుదాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అని యెహెజ్కేలుకి ఎముకల కుప్ప దగ్గర తీసుకొని పోయాడు. యెహెజ్కేలు ఏం కనబడుతుంది? ఎండిపోయిన ఎముకలు కనబడుతున్నాయి. ఈ ఎండిపోయిన ఎముకల్లో నా ఉద్దేశాన్ని నీకు బయలుపరుస్తాను. యెహెజ్కేలు, ఈ ఎండిపోయిన ఎముకల్ని నేను ఏం చేయబోతున్నానో నా ఉద్దేశం నీకు బయలుపరుస్తాను. నీ ఉద్దేశం ఇవి ఎండిపోయినాయి, నీ ఉద్దేశం ఇవి బలహీనమైనాయి, నీ ఉద్దేశం ఇందులో జీవం లేదు, కానీ నా ఉద్దేశంలో వీటిలో జీవం ఉంది. నా ఉద్దేశంలో ఇది ఒక సైన్యం, నా ఉద్దేశంలో ఇది ఒక బ్యాటిల్ ఫీల్డ్ లో ఉండే గొప్ప శక్తివంతమైన సైన్య సమూహం. హల్లెలూయా. నిన్ను తీసుకుని వెళ్ళి ఆ డెప్త్కి తీసుకుని వెళ్తే బిడ్డ గమనించు, దేవుని ఉద్దేశాలు నీకు బయలుపరచబడతాయి. హల్లెలూయా. ఆయన మిరాకిల్స్ నీకు కనబడతాయి, ఆయన మార్వెలస్ థింగ్స్ నీకు కనబడతాయి, ఆయన ఆశ్చర్యకరమైన విషయాలు నీకు కనబడతాయి, ఆయన అద్భుతాలు నీకు కనబడతాయి. ఎండిపోయింది మనకు కనబడుతుంది, అందులో జీవం మాత్రమే మనకు కనబడుతుంది. we have to reach the thoughts of the God. ఆమేన్. హల్లెలూయా. 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 డబ్బులు లెక్క పెట్టుకుంటే అందులో మిగులు మనకు ఎప్పుడు కనబడదు. హల్లెలూయా. డబ్బు లెక్క పెట్టుకుంటాం, ఒకట్లో ఒకటి తీస్తే ఏముంటుంది? సున్నాయే. నువ్వు హీరో కావచ్చు, 1లో 1 తీస్తే 0యే. హల్లెలూయా. హీరో లెక్క పెట్టినా ఎవరు లెక్క పెట్టినా అది 0నే. హల్లెలూయా. నేను ఒక్క మాట చెప్పనా, ప్రభువా ఒకట్లో ఒకటి తీస్తే నాకు 0, ఏం అర్థం కావడం లేదు ప్రభు అంటే, ఆయన వచ్చి నేను ముందు నిలబడతాను అంటాడు. దేవుని స్తోత్రం. అదేమవుద్ది? 10గా నువ్వెన్ని 0 పెట్టుకున్నా ఆ 0 ముందు ఆయన గనక ఉన్నాడా? ఆమేన్. హల్లెలూయా. బిగిన్ యువర్ జర్నీ విత్ ద హోలీ స్పిరిట్. నీ జీవితంలో ప్రయాణాన్ని ఆయనతో ప్రారంభించు. ఆయన అన్నిట్లో నీ 0లో ఆయన ఉన్నాడా? అద్భుతం జరిగినట్టే. ఆమేన్. హల్లెలూయా. ఏముంది నా దగ్గర అంతా? హల్లెలూయా. 0లో నేను ఉన్నానంటాడు ఆయన. ఆమేన్. 0లో ఎవరున్నారు? 0లో ఆయన ఉన్నాడనే విషయం మనకు అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుద్దంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకు అర్థమవుద్ది. ఆ విలువేంటో దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక 0 లాంటి నిన్ను ఒక హీరోగా చేయట దేవుని యొక్క ఉద్దేశంలో ఒక భాగం మాత్రమే. హల్లెలూయా. నిన్ను దీవించిన భాగం మాత్రమే, నిన్ను పెంపొందించిన భాగం మాత్రమే. నీ ఎడలో తన చిత్తం గొప్ప విషయాలు బిడ్డలారా గమనించండి. మనం మానవ ఆలోచనకు అర్థు చిక్కదు, కానీ దేవుని ప్రణాళిక చాలా గొప్పవి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని గత రాత్రి నేను ప్రార్థన, వారం రోజు నేను ప్రార్థన చేస్తాను, కన్ఫెషన్ ప్రేయర్ని మార్చాలి ప్రభువా, ఓల్డ్ వెర్షన్ నుంచి అప్డేట్ అవ్వాలి. నీవు నాకు కొన్ని పదాలు నేర్పించంటే, నువ్వు మందిరానికి ఎందుకు వస్తున్నావు అని అడిగాడు. ప్రభువా నిన్ను కలుసుకోవటానికి. నువ్వు రాయ్, I am here to meet my head. హల్లెలూయా. ఆయన హెడ్ అని మీట్ అయ్యావా, నీకు పరలోకం కనెక్టివిటీ అయిపోద్ది, రిలిమ్స్ కనెక్టివిటీ అయిపోద్ది, దేవదూతలు కనెక్టివిటీ అయిపోతారు. నువ్వు నిద్రపోతున్నప్పుడు దేవదూతలు నీతో మాట్లాడతారు, ఏంజిల్స్ పరలోకం నుంచి వచ్చి నీతో మాట్లాడుతూ ఉంటాయి, గుసగుస శబ్దాలు నీకు వినబడతాయి. నువ్వు అర్థం కాని ఎన్నో విషయాలు దేవుడు గొప్ప గొప్ప రిలిమ్స్ తీసుకొని పోతాడు. నీ సోల్ పర్ఫెక్ట్ లోకి తీసుకొని పోతాడు, నీ థాట్స్ పర్ఫెక్షన్ లోకి తీసుకొని పోతాడు, నీ స్ట్రక్చర్ పర్ఫెక్ట్ లోకి తీసుకుపోతాడు. నా ప్రియమైన గమనించు, దేవుని ఉద్దేశం మనలో నెరవేర్చబడటానికి, దేవుని యొక్క ప్రణాళికలు మనలో నెరవేర్చబడటానికి ఆయన రీచ్ అయితే చాలు. దేవుని స్తోత్రం కలుగును. ఆమేన్. కాబట్టి రీచ్ అవ్వాలి. మొదట మనము సంఘాన్ని రీచ్ అవ్వాలి, మొదట సేవకులు రీచ్ అవ్వాలి, మొదట మనము పరిచారకులు రీచ్ అవ్వాలి. ఏంటి ఉద్దేశం? ఆ తర్వాత మనము వాక్యాన్ని రీచ్ అవ్వాలి. ఆమేన్. ఒక సాంగ్కి మనం రీచ్ అవ్వాలి, ఏంజల్స్కి రీచ్ అవ్వాలి, లేయర్స్కి రీచ్ అవుతూ వెళ్ళాలి.
చివరి అతి శ్రేష్టమైన లేర్ దేవుడు కూర్చునేటువంటి సింహాసనం అన్న లేర్ పరలోకం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడికి మనం డైరెక్ట్గా రీచ్ అవ్వాలి. మధ్యలో డార్క్నెస్ అంతా కనబడద్దే. డార్క్నెస్ని ఛేదించుకుని వెళ్ళాలి. ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో వేదనలు వస్తాయి. యోసేపు రీచ్ అవటానికి ముందు బిడ్డ గమనించు, దేవుని యొక్క ఉద్దేశాన్ని రీచ్ అవటానికి ఒక గుంట అడ్డంగా వచ్చింది, తప్పించాడు. పోతిఫరు భార్య అడ్డంగా వచ్చింది, తప్పించాడు. చెరసాల అడ్డంగా వచ్చింది, తప్పించాడు. అన్ని తప్పించుకొని వెళ్తే చివరికి దేవుడు యోసేపు కొరకు ఐగుప్తులో పెట్టిన ఫరో చక్రవర్తి యొక్క కింది స్థాయి సింహాసనము, ప్రధాన సింహాసనము రీచ్ అయ్యాడు. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని నువ్వెప్పుడు కూడా ఫైనల్ లైన్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఆమెన్. రీచ్ అవ్వడానికి ఫైనల్ లైన్ ఒకటి ఉంటుంది, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఆమెన్. హల్లెలూయా. బిడ్డ గమనించి ఎన్నో విషయాలు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. చాలా విషయాలు ఇంకా మనకున్నాయి. ఇర్మియా గ్రంథం 29:11 అనుకుంటున్నా. రిఫరెన్స్ ఒకసారి చూడు. 29:11. అబ్బా, ఎంత గొప్ప విషయం. ఇంకా ఫైనల్గా ప్రభు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. మన ఎడల ఉద్దేశించిన సంగతులు మొదట ఎవరు తెలుసుకున్నారట? ఆయన తెలుసుకున్నారు. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా దేవుని ఉద్దేశాలు మొదట మన ఎడల, తర్వాత ఒకటి సమాధానకరం, రెండోది మనకు అర్థం అవ్వాలని. సమాధానం అంటే ఏంటి ప్రభు అని అడుగుతామని, హాని కలగవు అని చెప్తున్నాడు. హల్లెలూయా. నో ట్రాజడీ, ఓన్లీ మెలోడీ. మీకు అర్థమైందా? నో ట్రాజడీ, ఓన్లీ. నో ఇల్ హెల్త్, ఓన్లీ ద హెల్త్. నో పవర్టీ, ఓన్లీ ద ప్రాస్పరిటీ. హల్లెలూయా. హల్లెలూయా. నో అవుట్కమ్, ఓన్లీ ఇన్కమ్. హల్లెలూయా. దేవుడు గనక ఏదైనా ఇచ్చాడా, ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాడికి మనం దొరకం. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీకు అర్థమైందా? ట్యాక్స్ ఏమి, దాని మీద సుంకం ఏమి ఉండదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బిడ్డ గమనించండి, ఎస్తేరు విషయంలో దేవుని ఉద్దేశం, రూతు విషయంలో దేవునికి ప్రపంచానికి అర్థం కాలే. హల్లెలూయా. రూతు కొరకు దేవుడు రూతు తరములో నుంచి రావటానికి యేసుక్రీస్తు ఒక ప్రణాళికను పెట్టేశాడు ముందుగా. హల్లెలూయా. ఆ జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ కొరకు ఒక జనరేషన్ ప్రొడ్యూస్ చేయటానికి దేవుడు అలాంటి వాళ్ళందరినీ ఎన్నిక చేసుకున్నాడు. ఆమేన్. మనం కూడా అట్లాంటి వారిలో ఒకరమే. దేవుని స్తోత్రం కలుగునుగాక. మన ఎడల ఉద్దేశాలు గొప్పవి, ఆయన తలంపులు గొప్పవి. నువ్వు చేసేది చిన్న ప్రైవేటు ఉద్యోగమే, ప్రైవేట్. హల్లెలూయా. అమ్మా, అందులో ఫ్రై లేదు, వేటు లేదు. నువ్వు హాయిగా బ్రతుకుతున్నావు, వచ్చిన ఇన్కమ్ చాలు. ఇన్ అవుట్ గోయింగ్ ఉండొద్దు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇన్కమ్. అర్థమైందా? లోపలికి రారా బాబు అని దాని ఒక అర్థం. మన బయటకు పోతే ఏమవుద్ది? ఏముండదు. ఇన్కమ్. ఎవరు బాబు? లోపలికి రా. యెహోవాలో స్వీకరింపబడిన వాడా, బయట నిలువనేలా లోపలికి రా బాబు అని. అదే ఇన్కమ్ అంటే దాని అర్థం. అది మీకు అర్థమైందా? లోపలికి వస్తే అంతా ఇన్కమే ఉంటుంది. ఓకే. ముందు ఆయన దగ్గరికి వస్తే ఇన్కమ్ అవుదాం. దేవుడు మనందరినీ కూడా ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఆయన ప్రపంచాన్ని మనం చేరుకుందాం, ఆయన ఉద్దేశాన్ని మనం చేరుకుందాం, ఆయన మాటల్ని చేరుకుందాం, ఆయన బోధన చేరుకుందాం. హల్లెలూయా. ఆయన రీచ్ అవుదాం. దేవుడు మనల్ని దీవించునుగాక. గణడానికి స్తోత్రాలు, పరిశుద్ధానికి వందనాలు, మహాగణడానికి స్తోత్రాలు. నీవు బలవంతుడివి నాయన, నీ ఉద్దేశం మేము రీచ్ అవుదుముగాక. దేవానికి స్తోత్రాలు, దేవానికి వందనాలు చెల్లిస్తావునా. ఎన్నో క్యారెక్టర్స్ చూపించావు, ఇంకా ఎన్నో క్యారెక్టర్స్ మాకున్నాయి ప్రభు. వాటన్నిటిని మేము జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు మేము రీచ్ అవుదుముగాక. మా బిడ్డలందరినీ రీచ్ చేసి మహిమ పొంది దీవిని ఉద్దేశములు మేము గ్రహించుదుముగాక. స్పిరిట్ రిలిమ్స్లోకి ఎంటర్ అగుదుముగాక. మీ మహిమలో మేము ప్రత్యక్షమగుదుముగాక. యేసుక్రీస్తు ప్రభుల వారి నామం అడిగి జవాబు పొంది నాము తండ్రి.